ఇప్పటికీ రైతాంగం ఇంకా ఎదురు చూస్తుండ్రు. మీరు ఇస్తాన రైతు బంధు ఎట్లా చేయకపోతే ఎగ్గొడుతుంది. నీళ్ళు ఇవ్వడానికి ఏం కష్టం? పోయిన యాసంగిలో ఏం చెప్పిండ్రు? మోతాదు తగినట్లు వర్షాలు లేవు, రిజర్వాయర్లు నీళ్ళు లేవు కాబట్టి ఇవ్వలేకపోయినామన్నారు. రైతుల పంటలు నిండిపోతుంటే అదొక ఓదార్పుగా మాట్లాడిండ్రు. మరి ఈరోజు సగటున 30 టీఎంసీల నీళ్లు రోజు సముద్రంలో వెలుస్తున్నాయి కృష్ణానది. మీ ముందు చూపు ఎక్కడ పోయింది? అంటే బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదిలినటువంటి ఘనమైన పాలన మీది ఇవాళ. ఈ పాటికి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏడు జూన్ 30 నుంచి జూలై 15 తారీఖు లోపలే పంపులన్నీ స్టార్ట్ అయ్యేది. కేఎల్ఐ, భీమా, నిటెప్పాడు, కోయిల్ సాగర్ అని. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేజర్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖు నాడే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక పంపును ఫస్ట్ లిఫ్ట్ దగ్గర, నార్లాపూర్ దగ్గర ఆపరేషన్లు చేసినారు. సక్సెస్ అయింది. సక్సెస్ కావడమే కాదు, శ్రీశైలంలో నీళ్లు అడుగంటే సమయం వచ్చే వరకు ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని సుమారు ఆ టైంలో 2.5 టీఎంసీల నీళ్లను నార్లాపూర్లో రిజర్వ్లో ఉంచినాం. నార్లాపూర్ రిజర్వాయర్లో ఉండేటువంటి నీళ్లను కనీసం కేఎల్ఐ సిస్టమ్ కన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రిజర్వ్లో ఉన్న నీళ్లను వాడుకునేటువంటి ప్రయత్నం కానీ తాపత్రయం కానీ మీరు కనపరచలే. ఆలోచన కూడా చేయలే. ఇట్లా తీసుకోవచ్చు అనేటువంటి ఉపాయం కూడా అల్లలే. ఈరోజు సిస్టమ్ ఉండేటువంటిది పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్లో 3 పంపులు రెడీగా ఉన్నాయి. ఏదులలో 4 పంపులు రెడీగా ఉన్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల మీదుగా ఒట్టెం దాకా నార్లాపూర్ రిజర్వాయర్ 6.6 టీఎంసీ, ఏదుల ఆల్మోస్ట్ 7 టీఎంసీ, ఒట్టెం 15 టీఎంసీలు, 16 టీఎంసీలు. అంటే సుమారు 27-28 టీఎంసీల నీళ్లను ఈ సీజన్లో ఒడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒక్కరోజు కృష్ణానది దిగువన బంగాళాఖాతంలో కలిసేటువంటి నీళ్లు ఒక్కరోజు సగటున తీసుకుంటే దాదాపు ఆ నీళ్లతోన పాలమూరు పచ్చబడుతుంది మరోసారి ఈ సీజన్కు. ఒక్కరోజు నీళ్లు. కానీ ఎందుకు పంపులు నడుపుతలేరు మరి? అంటే రాజకీయ కక్షతోన కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క ఫలితము ప్రజలకు కనిపించొద్దని దురుద్దేశపూర్వకంగా ఆ పంపులను నడపకుండా మీ సర్కారు ఏర్పడింది డిసెంబర్లో. మరి 8 నెలలు పూర్తయితే ఒకవేళ అందులో ఏమన్నా నార్లాపూర్ టు ఒట్టెం వచ్చేటువంటి ఆ మధ్యలో కెనాల్ సిస్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే అది మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఈ టైంలో 8 నెలల కాలం చాలా పెద్ద సమయం. మొన్నటిదాకా కాళేశ్వరం ఒక విఫల ప్రయత్నం అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. విఫలం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడ దిక్కులేక రైతాంగం నుంచి వచ్చినటువంటి ఆగ్రహజ్వాలని చూసి అలా కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేసిండ్రు. మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ అన్నింటినీ నింపేటువంటి దానికి శ్రీకారం చుడుతుంది. కానీ ఇలా పాలమూరులో కూడా సేమ్ అదే చేస్తుంది. సిస్టమ్ అంతా రెడీగా ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది ఎంత తెలివి తక్కువతనమో రాష్ట్ర రైతాంగం గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఒక పాలమూరు రైతులే కాదు, రాజకీయ కక్షతో ఇలా రైతన్నలను ఆగం చేస్తున్నది మీరు. ఎంత విలువైన నీళ్లు, ఎంత తపన పడ్డం ఆ నీళ్ల కోసం. 2 తరాల ప్రజలు కన్నీటి ధారాలు కాల్చింది కదా, బతుకులన్నీ ఆగమైనాయి కదా. చిన్న సన్నకారు రైతులు కాదు, పెద్ద పెద్ద రైతులు సైతం వలసలు పోయినటువంటి దుర్భర స్థితి కదా ఒకనాటి పాలమూరుది. అరే ఒక అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా, మీరు ఎట్లా మేము ఆ ప్రాజెక్టు చేపట్టేటప్పుడు మీరు ఎట్లా సహకరించవే? అవాంతరాలు కలిపేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసిండ్రు మీరు, ఎన్ని కేసులు వేయాలో అన్ని వేయించిండ్రు. అదంతా అయిపోయింది. అన్నిటిని అధిగమించి ఆకుటి దీక్షతన మేము పాలమూరును ఓ కొలిక్కి తెచ్చినాం. మీరు మిగతా పనులు ఏమున్నాయో ఉన్నత స్థాయి సమీక్ష చేసి మిగిలిన పనులను ఏ పని చేస్తే ఎంత ప్రయోజనం వస్తుంది, ఎన్నాళ్లలో నీళ్ళు వస్తాయి, ఏ పని ద్వారా ఎంత రైతాంగానికి ప్రయోజనం అవుతుంది, ఇది బహిరంగ చర్చ పెట్టి ఇంజనీర్ల సలహాలు తీసుకొని ఈ సీజన్కు ఎంతవరకు చేయొచ్చునో ఉన్న నీళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో అడిగితే వాళ్ళు చెప్పారా? తట్టెడు మట్టి తీయలే 8 నెలల నుంచి పాలమూరు రంగారెడ్డిలో. ఇంత దుర్మార్గంగా ఉంటుందా? దక్షిణ తెలంగాణ మీద ప్రేమ ఇదేనా మీది? మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నేను పాలమూరు బిడ్డను, నేను నల్లమల్ల బిడ్డను, నేను పాలమూరు బిడ్డను అంటాడు. పాలమూరు నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైపోతుంటే అమెరికాలో మిసిసిపి అందాలు చూసుకుంటూ కూర్చుంటావా? ఈ కడగండ్లు పట్టవా?
మీ అశ్రద్ధతో మీ చిత్తశుద్ధి లేనితనంతో మళ్ళీ రైతాంగాన్ని కరువు బాటన పట్టియకండి. కాలమే పుష్కలంగా నీళ్లున్నప్పుడు కూడా మీరు ఇబ్బందుల పాలు చేయకండి రైతుల్ని. మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. దయచేసి క్షుద్ర రాజకీయాలను పక్కకు పెట్టి సీరియస్గా తీసుకొని పాలమూరు నీళ్లను పంపింగ్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.